ఒకప్పుడు ఆయన తీసిన సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోతో సంబంధం లేకుండా జనం అయితే వెళ్లేవాళ్ళు. అలాగే బాహుబలి, మగధీర, త్రిపుల్ లాంటి స్టోరీలు రాసిన విజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఫోటోని వాల్ పేపర్ కి అయితే పెట్టుకుని అయితే తిరుగుతాడు. అలాంటోడు సాలిడ్ కంబ్యాక్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నాడు. ఆయనే మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు త్వరలోనే తన కంబ్యాక్ సినిమాని అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాలో హీరో ఎవరంటే మన అందరికి ఎంతో ఇష్టమైన మన మహారాజా మక్కల్ సాల్వన్ విజయ్ సేతుపతి గారు అన్నమాట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దీనికి ప్రొడ్యూసర్ ఎవరంటే మన చార్మి గారు, అలాగే మన పూరి జగన్నాథ్ గారే. ఈ సినిమాలో అలనాటి సూపర్ హీరోయిన్ అయిన టబు గారిని అయితే ఒక కీలకమైన పాత్రకైతే తీసుకున్నారు. అలాగే రాధిక ఆప్టేన్ కూడా తీసుకున్నారు. ఇంకా ఈ సినిమాలో కన్నడ హీరో అయిన దునియా విజయ్ గారిని కూడా విలన్ గా అయితే తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఆయన తెలుగులో వీరసింహారెడ్డి సినిమాలో విలన్ గా అయితే చేసి మనందరిని మెప్పించాడు కదా. ఇంకా వీళ్ళతో పాటు నివేదా థామస్ కూడా ఈ సినిమాలో అయితే ఉండబోతుంది. ఈ విధంగా ఈ క్రేజీ సెటప్ తో, ఈ క్రేజీ కాస్టింగ్ తో పూరి జగన్నాథ్ గారు అలాగే విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా అయితే రెడీ అవుతుంది. మరి ఈసారైనా పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఆయన కంబ్యాక్ అనేది చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే సినిమా డైరెక్టర్ అవ్వాలి, లేకపోతే సినిమా రైటర్ కమ్ డైరెక్టర్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా పూరి జగన్నాథ్ గారు అయితే ఇన్స్పిరేషన్ లాగా అయితే ఉంటాడు. కాబట్టి అలాంటి ఆయన కంబ్యాక్ ఇవ్వటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంక ఇది పక్కన పెడితే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కాల రెగరేసుకునే ఘట్టం అయితే నిన్న అయితే చోటు చేసుకుంది. నిన్న రాత్రి మన దేశ రాష్ట్రపతి అయిన శ్రీ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మన బాలకృష్ణ గారికి అయితే పద్మభూషణ్ అవార్డు అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు కావచ్చు, అలాగే ఆయన చేసిన చారిటీలకు కావచ్చు, ఆయనకైతే ఈ అవార్డు అయితే ఇచ్చారు. నిన్న రాత్రి దీనికి సంబంధించిన అవార్డ్స్ ఫంక్షన్ అయితే జరిగింది. అయితే అవార్డు ఫంక్షన్ కి మన నందమూరి బాలకృష్ణ గారి ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అయ్యారు. అలాగే ఇందాకే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తూ ఒక ట్వీట్ అయితే వేశాడనమాట. ఇంకా ఆ ట్వీట్ లో బాలకృష్ణ గారితో పాటు మన తమిళ హీరో అయిన అజిత్ కుమార్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ అయితే చెప్తూ రామ్ చరణ్ గారు అయితే ట్వీట్ అయితే వేశాడు. అంటే మన తెలుగులో బాలకృష్ణ గారికి చాలా మంది అయితే విషెస్ అయితే తెలిపారు. కానీ ఇప్పుడున్న పెద్ద హీరోలో ఫస్ట్ టైం ట్వీట్ వేసిన హీరో అయితే మన రామ్ చరణ్ గారే. ఇంక ఇది పక్కన పెడితే మన రౌడీ విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా కింగ్డమ్ సినిమా ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది నిన్న ఒక కొత్త పోస్టర్ ద్వారా వీళ్ళైతే వదిలారనమాట. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే అయితే నటిస్తుంది. అయితే ఇప్పుడు రిలీజ్ అవబోయే ఫస్ట్ సింగిల్ కూడా మన విజయ్ దేవరకొండ గారు అలాగే భాగ్యశ్రీ బోర్సే మధ్య జరిగే మెలోడీ అనమాట. ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో April 13 అయితే మన ముందుకైతే రాబోతుంది. దాని తర్వాత ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. టోటల్ గా ఈ కింగ్డమ్ సినిమాలో ఓన్లీ 3 సాంగ్స్ మాత్రమే ఉండబోతున్నాయి. ఆ 3 సాంగ్స్ కూడా అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ అనమాట. ఒక్కొక్క సాంగ్ మామూలుగా ఉండదు, మామూలుగా ట్రెండ్ అవ్వో. మరొకసారి అనిరుద్ధ్ సంభవాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సరే, మరి ఇప్పటి వరకు అయితే విన్నారు కదా, మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.